ప్రెజెంట్ ఏపీ రాష్ట్రంలో నాగబాబుకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఖరారైన తర్వాత ఇప్పుడు అది కూడా వద్దు అని చెప్పేసి ఆయన అయితే అంటున్నట్టుగా తెలుస్తుంది. మరి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏముండబోతుంది అనుకోవచ్చు? సో ఖచ్చితంగా ఈ రాజకీయాలు అనేది ఒక చెస్ లాంటివి అనమాట. ఒక్కోసారి ఒకళ్ళు ముందుకెళ్తారు, ఒక్కోసారి ఒకళ్ళు వెనక్కి వస్తూ ఉంటారు. సో ఇది ఖచ్చితంగా ఇప్పుడు నాగబాబు గారికి అయితే ఏదో ఒకటి చేయాలని చెప్పి, ఎందుకంటే ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కష్టపడుతూ ఉన్నారు. అట్లానే ఫ్యాన్స్ అందరిని గ్యాదర్ చేయడం కానీ, వాళ్ళకి కావాల్సిన అవసరాలు పవన్ కళ్యాణ్ లేకపోయినా కూడా వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడంలో కానీ నాగబాబు గారు అయితే ఎప్పుడు ముందుంటారు అనమాట. మరి వాళ్ళ కోసం అని చెప్పి ఏదన్నా ఆయన అయితే నాగబాబు గారి గురించి ఏదన్నా ఆయనకు ఆయన అంటే దాన్ని ఏమంటారంటే ఒక మంచి అధ్యక్షుడిగా ఏదన్నా గౌరవంగా పదవి ఇవ్వాలి అని అయితే పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. సో మరి ఆయన రిక్వెస్ట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇచ్చే ఆఫర్ కూడా ఆయన ఆ పదవి కోసం చూస్తున్నారంటే మళ్ళీ అడిగితే బాగోదు, అన్నయ్య కోసం అడిగాడు అని తన స్వలాభం చూసుకున్నాడు అని అనుకుంటారని కూడా కొంతమంది అనుకుంటున్నారు అనమాట. సో మరి అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టెప్ బ్యాక్ వేస్తున్నారు. ఒకవేళ మనసులో అడగాలని ఉన్నా కానీ మళ్ళీ పబ్లిక్ లో ఎందుకులే ఏదో అన్నయ్యని కావాలని తెప్పించుకున్నాడు అనే మాట వస్తుంది. చిరంజీవి గారి గురించి పక్కన ఇది జరుగుతుంది, ఆయనకి ఈ సీట్ ఇస్తారు, ఆయన సెంటర్ లో ఇస్తారు అది అని చెప్పి. సో ఏంటంటే ఇంత ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఏం మాట్లాడకపోతే బెటర్ అని నేను అనుకుంటున్నాను. విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారు కదా, ఆయన ప్లేస్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉండొచ్చు కదా. అదే అంటుంది. ఇప్పుడు అటు చిరంజీవి గారికి కాసేపు అంటున్నారు, ఇటు ఎందుకని కాసేపు అంటున్నారు. మరి కాసేపు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా వస్తుంది, ఆయన బీజేపీలో ఉన్నాడు కదా, మరి ఆయన కాదని వీళ్ళకి ఇవ్వరు అని కూడా కొంతమంది అంటున్నారు అనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి అడిగితే ఖచ్చితంగా అయితే నాగబాబు గారికి ఆ చిరంజీవి గారికి ఖచ్చితంగా అయితే బీజేపీ ఇవ్వకుండా ఉండదు. బట్ పవన్ కళ్యాణ్ గారు అనేది ఎక్కడ ఆలోచిస్తున్నారు, మనకు అవసరమా ఇప్పుడు ఈ ఫేవర్ అడిగితే తర్వాత ఇంకేదన్నా కావాల్సిన మెయిన్ది కావాల్సినప్పుడు రాదేమో. సో ఇప్పుడు కామ్ గా ఉంటే మనకు కావాల్సిన రోజు అడగచ్చు అనే మైండ్ సెట్ తో ఆయన ఉన్నారు. మరి వాళ్ళైతే ఫేవర్ చేయడానికి రెడీగానే ఉన్నారు. మరి ఇక్కడ నాగబాబు గారికి వరుస్తుందా, చిరంజీవి గారికి వరుస్తుందా, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి వరుస్తుందా అనేది చూద్దాం.